అండి ఈ సర్వేకు సంబంధించి ముఖ్యంగా రీసర్వే చేయాలని పట్టుబడుతోంది అటు బీఆర్ఎస్. ముఖ్యంగా 5.5% బీసీ జనాభా లెక్కను తక్కువ చేసి చూపించారు. సో ఇలా తక్కువ చేసి చూపించడం వల్ల రేపటి రోజున వచ్చేటువంటి చాలా సంక్షేమ పథకాలకు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి దాంతో రీసర్వే చేయాలి అని పట్టుబడుతున్నారు. అండ్ మానవతరాయ్ గారు, ఇప్పుడు సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు. ఇది గతంలో బీఆర్ఎస్ సర్వేకి ఈ సర్వేకి చాలా తేడా ఉందండి. ఇది సమగ్రంగా సర్వే చేసినాం అని చెప్పినాం. ఎక్కడ కూడా ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇందులో బీసీ సంబంధించిన వాళ్ళని కూడా 13% ఉన్నారని చెప్పి అటు చూపించినాం. ఆ రెండు కలిపితే ఆడికే వస్తుంది, ఆ రెండు కలిపినా అక్కడికే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరికి అన్యాయం జరగలేదు, సమగ్రంగా జరిగింది, శాస్త్రీయబద్ధంగా జరిగింది సర్వే. కావాలని చెప్పేసి కేటీఆర్ వీళ్ళు దీని మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, మంచి జరుగుతుంది. మేమేమంటున్నాం, మేము ఇచ్చిన మాట ప్రకారమే సర్వే చేసింది. బీసీలకు స్థానిక సంస్థల్లో రాజ్యాధికారం కల్పించాలి, ఎంపీటీసీలుగా ఎక్కువ చేయాలి, జెడ్పీటీసీని చేయాలి, అదేవిధంగా సర్పంచులు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినాం. మా చిత్తశుద్ధిని ప్రజలందరూ కూడా ఆమోదించారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే కొంచెం దాన్ని, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము చేసిన దాంట్లో శాస్త్రీయత ఉంది, సమగ్రత ఉన్నది. కాబట్టి ఇంకేదన్నా అది కూడా హైదరాబాద్ లో ఒకళ్ళిద్దరు తలుపులు వేసుకొని కిరాణా షాపులు 1% కూడా కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు కొంతమంది ఆ షాపులు. అట్లాంటి వాళ్ళు ఒకవేళ అడిగినా గానీ వాళ్ళకి కూడా చేస్తారంటారు. ఎక్కడ కూడా గతంలో వాళ్ళు బహిర్గతం చేయలేదు, సర్వే చేసి ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మేము బాహాటంగా అసెంబ్లీలో చర్చ జరిగింది, ఎవరి జనాభా ఏందనేది, అన్ని కులాలు, ఉప కులాలు, అన్ని కులాలతో పాటు లెక్కలు సమగ్రంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి వాళ్ళు రాజకీయంగా మాట్లాడటం కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో ప్రజలందరూ ఆమోదం ఉంది. బీసీ సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మద్దతు తెలుపుతున్నారు. అది గుర్తుపెట్టింది. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు మేము చేస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి వర్గీకరణ అంశం కూడా ముందు దేశంలోనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి ధైర్య సాహసాలతో అమలు చేసి అది గొప్ప. కాబట్టి బీసీ యొక్క కులగణన కూడా వాళ్ళు బయటికి వ్యక్తం చేయలేదు. కాబట్టి ఇందులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి వాళ్ళ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కొట్టుపారేస్తుంది. ఓకే, నరేష్ గారు, బీజేపీ. మేడం, కులగణన సర్వే నిజంగా తప్పులు తడక, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బీజే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాష్ట్ర నాయకుని, మా పార్టీకి సంబంధించి నా కాన్ఫరెన్స్ లో నా ఇంటికే రాలేదు మేడం సర్వే వాళ్ళు. నేను ఒక బీసీ నాయకుని, నా ఇంటికే రాలేదు, నా కులమేదో తెలుసుకోలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ లెక్కన వాళ్ళు ఏ జిహెచ్ఎంసీలో చేసిరో. కాబట్టి ఇక్కడ క్లారిటీగా రాలేదు. వాళ్ళు ఇదంతా తప్పుల తడకనే, దాంట్లో డౌటే లేదు. మేము ప్రధానంగా ఆరోపిస్తున్నది ఏంటంటే బీసీలలో ఏదైతే జనాభాని తీసుకొచ్చేసి ఆ ముస్లింలని తీసుకొచ్చేసి బీసీలలో ఎట్ట కలుపుతారు. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకముందు వాళ్ళని బీసీలకు పరిగణించిరా. రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళని ఓబీసీలుగా బీసీలు అని మీరు అంటున్నారు. సో వాళ్ళని ఎట్లా బీసీలు అని అంటారు? ఒక మతానికి సంబంధించి వ్యవస్థలో ఉన్న వాళ్ళని మత ప్రాతిపదిక రిజర్వేషన్స్ లేవు అని అంబేద్కర్ ఆ రోజునే చెప్పిండు. దాని మీద మేము కొట్లాడుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు 54-55% చూపించేసి చూసినాం మేము చేసినామని చెప్పడం కాదు. 52%, 53% బీసీలు తక్కువ లేరు. కాబట్టి బీసీలకు అన్యాయమైనది. దీన్ని మళ్ళీ రీసర్వే చేయాల్సిందే. దీన్ని మేము కొట్లాడతాము. బీసీలను ఎట్టి పరిస్థితులలో బీసీలలో ఉన్న అన్ని కులాలు అన్ని కూడా స్పష్టంగా రావాలి. ఎంతమందిని ఈరోజు అంటున్నారు, కుల సంఘాలు కూడా మాట్లాడుతున్నాయి, ఉన్న జనాభా కంటే చాలా తక్కువ చూపించడానికి. అసలు సడన్ గా రెడ్ల జనాభా అంతగానో ఎట్లా పెరుగుతుంది మేడం? రెడ్లది అంత పెద్ద ఎత్తున రెడ్లు ఎక్కడికి వచ్చినారు? దీని వెనుక ఎవరు కుట్రలు చేసినారు, ఏం జరిగినదని అయితే బయటకు రావాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన తీర్మానాలన్నా మాట్లాడే దాంట్లో సరే కొంచెం పదజాలం సరిగా ఉపయోగించలేదేమో కానీ ఆయన మాట్లాడిన తర్వాత కొన్ని వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో 90% వాస్తవాలు ఉన్నాయి. ఆ తిట్లు అవన్నీ పక్కన పెడితే 99% వాస్తవాలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన తీర్మానం వల్ల మాట్లాడింది వాళ్ళ పార్టీ నాయకుడే కదా, వాళ్ళ ఎమ్మెల్సీ గెలిపించిన నాయకుడే కదా. కాబట్టి ఏదైతే ఇంతకుముందు మనం చర్చలో కోరుకున్నామో ఈ సౌత్ ఇండియా అంతా కలిసి మన యొక్క నాయకత్వం కోసం పోరాడాలి, మన ఎంపీ సీట్ల కోసం పోరాడాలి, ఎమ్మెల్యే సీట్ల కోసం పోరాడాలని ఏదైతే యూనిట్ గా అనుకున్నామో ఈడ బీసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. జరిగింది మేడం, బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ముస్లింలను తీసుకొచ్చి ప్రారంభించండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తే తెలంగాణలో ఎంత ఉన్నదో మహారాష్ట్రలో ఎంత ఉన్నదో తెలిసిపోద్ది కదా.
డెఫినెట్ గా చేసే మేము చేస్తే తట్టుకోలేకపోతున్నారు. కాక మా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేసే వాళ్ళు చేయనీరు. చెప్పండి. జనాభా అనేది ఎప్పుడు కూడా తెలంగాణ తెలంగాణలో ఇంకేదో 1-2 రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తే కాదు, దేశం మొత్తం మీద డిమాండ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం మీద డిమాండ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తాం. మా ఎంపీ ఆర్ కృష్ణ గారు చెప్పారు. నరేష్ గారు సర్వే చేసినప్పుడు వివరాలు ఇవ్వకుండా ఇది తప్పుల తడక అని రీసర్వే చెయ్యండి అని పట్టుబట్టడం కరెక్టా అనేది కాంగ్రెస్ నరేష్ గారు, బీజేపీ నరేష్ గారు కాదు, నేను బీఆర్ఎస్ మీ ఇంటికి రాలేదు. మీరు లేరా రాలేదా? నరేష్ గారి ఇంటికి ఎందుకు రాలేదని చెప్పి నేను వివరాలు అడుగుతాగండి. తీసుకున్నారు లేదు, మీ వివరాలు జాబితాలు ఉన్నాయి కనుక్కుంటారు. మానవతర గారు, కాకపోతే చాలా మంది రాలేదు అని అన్నటువంటి వాళ్ళైతే ఉన్నారు. కాకపోతే అది వాళ్ళు ఉన్నప్పుడు రాలేదా లేకపోతే ఇది తెలుసుకోవాలి, కానీ రాలేదని మాత్రం చాలా మంది చెప్తున్నారు. నాకు ఖమ్మంలో ఉన్నది, హైదరాబాద్ లో ఇల్లు ఉన్నాయి, 2 ఇళ్లకు వచ్చారు. ఓకే ఉంటాం, మా దగ్గరకు వచ్చారు, మా ఇంటికి ఉన్నాయి, నేను అపార్ట్మెంట్ లో ఉండే ఇండివిజువల్ ఇల్లే, నా ఇంటికి రాలేదు. నా ఇంటి ముందర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఉంటాయి. అదే అంటే నా అపార్ట్మెంట్ లో నేను అపార్ట్మెంట్ లోకి వచ్చినప్పుడు మీ ఇంటికి ఎందుకు రాలంటారు? ఎందుకు రాలేదు మరి అడగండి మరి. ఓకే నరేష్ గారు చెప్పండి. ఇట్లా చాలా మంది ఇంటికి రాలేదు, చాలా మంది లెక్కలు తీసుకోలేదు, అది వేరే విషయము. మీ ఇంటికి వచ్చారా? మా ఇంటికి రాలేదు. విషయం ఏంటంటే అయితే ఒక విషయం అండి, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సరే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి 51 46.5 తగ్గినప్పుడు ఆ లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే 8% నుంచి మరి 8 మీరు 51 నుంచి 46 అయిందని చెప్పి ఏ రకంగా అయితే అంటా ఉన్నారో, జనాభా లెక్కలు లేదా బీసీ లెక్కలు తక్కువ చూపించడం వల్ల కొంత ప్రమాదం ఉందని చెప్పి ఇంతకుముందే నేను చెప్పినట్టు సందర్భం చూసినాం. ఇంకొక విషయం, మరి ఎప్పుడైతే వీరేం మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే మీరు చూపించలేదు అన్నారు, అది వెబ్సైట్ లో భద్రంగా ఉంది, అందరికీ ఓపెన్ గా ఉంది. దాన్ని చూపించమంటే అర్ధ గంటలు ఎందుకు మ్యాన్ చేసినట్టు? దీన్ని సమాధానం చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ. పోనీయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మొత్తం మేము ఏం చేసినాము, డెడికేషన్ కమిషన్ ఏమి ఇచ్చింది, మీ ఎంత జనాభా అని చెప్పి ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు. మరి దానికి స్పెషల్ గా శాసనసభ మళ్ళీ ఎందుకు పెట్టినట్టు? ఒక తీర్మానాలు చేయకుండా చట్టం చేస్తారేమని చెప్పి అందరు భావించారు. ఆ రోజు ఎమ్మెల్యే అందరూ అది భావించారు. స్పెషల్ గా తీసి పెట్టారు కదా శాసనసభ పెడతా చెప్పి, మళ్ళీ సేమ్ అదే ఇక్కడ జరిగినట్టు అయింది కదా. పైగా అక్కడ ఉన్నటువంటి స్పీకర్ ఏం మాట్లాడతారు, దీని మీద చర్చ కాదు, ఇది జస్ట్ ఉన్నటువంటి క్లారిఫికేషన్ మాత్రమే చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే బీసీలో ఉన్నటువంటి వాళ్ళలో 60-65% ఉన్నటువంటి వాళ్ళలో మీరు చేసేది కనీసం ఒక అర్ధ గంట సమయం ఇవ్వడానికైనా మీరు ఆ బిల్లు ప్రవేశపెట్టేది. మరి దీన్ని ఏమని చెప్పదలుచుకున్నారు? ఇంకొక విషయం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి వాటిలో ఒక అపోజిషన్ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నామంటే సార్ మీరు అనుమానం ఉండొచ్చు కాక, మీడియా కూడా కొంత అనుమానం ఉండొచ్చు కాక, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ సంఘమైనా దీన్ని వెల్కమ్ చేసిందా? ఏ ఒక్క బీసీ సంఘమైనా సార్ దీన్ని వెల్కమ్ చేసిందా? ఏ ఒక్క బీసీ నాయకుడైనా ఏ ఒక్క బీసీ మీద దీన్ని వెల్కమ్ చేసిందా? కాకపోతే సార్ తప్పులు జరగవచ్చు కాక దాన్ని సవరించుకోవడానికి ఎందుకు మీరు వెనకాడుతా ఉన్నారు? ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలతోని లేదా ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టి దీన్ని సవరించడానికి అంటే రీసర్వే చేయడమా, లేదు అంటే దానికి స్పెషల్ డ్రైవ్లు పెట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడమా, 2 రోజులు 3 రోజులు స్పెషల్ డ్రైవ్లు పెట్టి అవకాశం ఇచ్చి ఆ తర్వాత వెంటనే ప్రకటించినట్లయితే మా డిమాండ్ ఏంది? ఎక్కడైతే ఏ ఊరికైతే గ్రామాలకైతే మనకు దాని ఏమంటారు ఓటర్ లిస్ట్ లాగా అయితే ఉందో దాన్ని చెక్ చేసుకునే విధంగా, నా పేరు నరేష్, నేను క్యాస్ట్ శాలివాహన కులస్తుని కాబట్టి నాకు చెక్ చేసే అవకాశం నాకు ఇచ్చుకోవాలి. ఇచ్చినట్లయితే నాకు పర్ఫెక్ట్ గా ఉందంటే అది నమ్మకం ఏర్పడుతుంది. కానీ ఏమి ఇవ్వకుండా ఎక్కడ ఓటర్ లిస్ట్ లాగా బయట పెట్టకుండా మీరు ఇంతే ఉన్నారు అనే దానికే ఇక్కడ అనుమానం తావలిస్తా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో చాలా చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఏ రకంగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్పెషల్ డ్రైవ్లుగా పెట్టి ఎంట్రీ చేసుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ రకంగా ఓటర్ లిస్ట్ ఏ రకంగా అయితే గ్రామాల వారీగా ఉందో, బూతుల వారీగా ఉందో, ఇప్పుడు కూడా అదే రకంగా వచ్చి వాళ్ళ క్యాష్ కూడా మెన్షన్ చేసినట్లయితే ఎవరికి అనుమానం ఉండవు. మా ఇంటికి కాలేదు అనుమానం ఉండదు. స్పెషల్ డ్రైవ్ పెట్టిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు ఎంటర్ చేయించుకున్నట్లయితే అప్పుడు వాళ్ళ యొక్క నిర్ణయంగా భావించవచ్చు, లేదా వాళ్ళకి ఇష్టమైనట్టుగా భావించవచ్చు. తప్ప కేవలం మేము చూపించేసి మేమే ప్రపంచంలో గొప్ప చరిత్రగా మేము చేసినాము చూపించినాం అంటే దేశానికి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. 1931 తర్వాత 41 లో యుద్ధం ద్వారా చేయలేకపోయారు. 51 నుంచి అధికారంలో ఉంది మీరు కదా. బీసీ కులగణన మార్చిందే మీరు కదా. ఇప్పుడు ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటారు. శకరం చెప్పే బల్లి అంటే కుర్తిలో పడ్డట్టు కుర్తిలో పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఖచ్చితంగా మీరు ఏదో చెప్పి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ
డెఫినెట్ గా ఈ కులగణనలో తప్పు చేసింది. ఇప్పటికైనా మేము ప్రతిపక్షంగా మేము ఏం అడుగుతా ఉన్నాము, రీసర్వేకి పిలుపునివ్వండి, లేదంటే Okay. స్పెషల్ డ్రైవ్ కు పిలుపునివ్వండి. ఆ స్పెషల్ డ్రైవ్ కి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళే వెళ్ళి ఎన్రోల్ చేసుకునే విధంగా ఎవరైతే రాలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ డ్రైవ్ ద్వారా చేసుకోమని చెప్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేది మా యొక్క విన్నపం అనుకోండి, డిమాండ్ Okay. అనుకోండి, ఏదైనా అనుకోండి. BC మానవతరాయ్ గారు దీనిపై మీ సమాధానం తీసుకుంటా. ఒకటి రీసర్వే చేయాలి, లేదంటే స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎవరైతే ఎంటర్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళ. సో మీ వాయిస్ తీసుకుంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతోనే కండి. వెల్కమ్ బ్యాక్. మానవతరాయ్ గారు చెప్పండి. అంటే ఒకటి రీసర్వే అయినా చెయ్యాలి. ఇప్పుడు ఉన్నదైతే మాత్రం 5.5% తక్కువ చేసి చూపించారు. దీంతో ఫ్యూచర్లో కూడా అంటే ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటికి సంబంధించి కూడా బీసీలు అంటే అందకపోవడం ఇటువంటి ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రీసర్వే లేదంటే స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళవైనా నమోదు చెయ్యాలి. మళ్ళీ మీరే తిరిగి లైక్ వాళ్ళు వచ్చి ఎంటర్ చేసి చేయడం కాకుండా ఒకసారి వాళ్ళ వివరాలు జాబితాలో ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఒకవేళ ఎవరైతే ఎవరన్నా నరేష్ గారు లేరంటున్నారు, ఇద్దరు నరేష్ గారు లేరంటున్నారు. మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు బహిరంగంగా విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పారు, ఎవరైనా ఒకరు మిస్ అయితే రండి మళ్ళీ చేరుస్తాం అని అంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ ఒకళ్ళిద్దరు ఎవరైనా మిస్ అయి ఉంటే, తప్పిపోయి ఉంటే, కొన్ని కారణాల వల్ల తప్పిపోయి ఉంటే మళ్ళీ దాన్ని చేరుద్దాం అంటున్నారు. మేము మంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఉన్న దాంట్లో 2%, 3% హైదరాబాద్ లాంటి నగరాల్లో వాళ్ళు లేకపోవటము, సంప్రదించిన కలవకపోవటము, లేకుంటే వేరే ప్రాంతాలకు వెళ్లిపోవటము, కిరాణా షాపులు ఉంటాము, ఆ వివరాలు వెల్లడించకపోవటం వల్ల ఉత్పన్నమైన. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే తీసుకోండి అంటున్నాం. ఇందులో పంతాలకు పోయేది లేదు, పట్టింపులకు పోయేది లేదు. మేము సమగ్రంగా చేసిన ఇంతని చెప్పినాం. అసలు చేయనోడు కన్నా చేసినోడు గొప్పనా, చేయనోడు గొప్పనా? వివరాలు వెల్లడించినోడు గొప్పనా, వెల్లడించినోడు గొప్పనా చెప్పండి. కాబట్టి ఇందులో దాపరికం ఏం లేదు, అంతా పారదర్శకంగానే ఉన్నది. కాబట్టి నష్టపోవద్దు. మా ఉద్దేశం రాహుల్ గాంధీ గారు కామారెడ్డి సభలో చెప్పిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నటువంటి దృక్పథం తప్ప ఇందులో వేరే అంశం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షాలు కూడా సహకరించాలని చెప్పి వారిని కోరతాం. ఓకే. బీజేపీ నరేష్ గారు ఇప్పుడు మానవతరాయ్ గారు బ్రదర్ చెప్పింది మేము చేసిన వారి పార్టీ తరంగా వారు సమర్థించారు తప్ప, అంటే మీ ఇంతకుముందు ఎవరు చేయలేదు, ఇప్పుడు మేము చేసినాము కాబట్టి చేసేవాడే గొప్ప అంటే ఉన్న జనాభాని తీసుకొచ్చి తక్కువ వేస్తే ఎవరు భరిస్తారు మేడం? ఇప్పుడు మా యొక్క అవకాశాలు మేము ఎందుకు వదులుకుంటాం మా అవకాశాలని? ఈ రోజు 50% పైగా బీసీల జనాభా ఉన్నారు. కాదంటే ఎట్లా కాదని చెప్తారు వాళ్ళు? ఏ విధంగా లెక్క చేసినారు? బీసీల జనాభా తగ్గిపోతుంది, రెడ్ల జనాభా పెరిగిపోతుందా? 6 నెలల రెడ్లు అంతగానో పెరిగిపోతారు, 6 నెలల రెడ్లు. కాబట్టి ఇది అంటే రెడ్లేమో ఫ్యామిలీ పాలసీ పాటిస్తలేరు, బీసీలు ఫ్యామిలీ పాలసీ పాటిస్తున్నారా? ఏకపక్షంగా వాది. ఇప్పుడు ఇక్కడ నేను తీర్మానం వల్లనే ఇంకెవరినో అనట్లేదు మేడం, ఇక వాళ్ళు ఎవరినో నేను అనుకరిస్తలేను. చాలా స్పష్టంగా క్లియర్ చెప్తున్నాను. ఒక కమ్యూనిటీని, ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్యూనిటీని ఏ విధంగా అంత గ్రోత్ చూపిస్తారు అంటే వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఏం పాటించట్లేదు, బీసీలు పాటిస్తున్నారా? కాబట్టి ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఈ యొక్క దీంట్లోనే మేము భారతీయ జనతా పార్టీ ఇంకోటి బీసీలలో ముస్లింలను కలపడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏ విధంగా కలిపి మీరు బీసీల జనాభాలో చూపిస్తారు వాళ్ళని? కాబట్టి ఇది పూర్తిగా అన్యాయము. దీన్ని మేము బీసీ సమాజం అంగీకరిస్తుంది. భారతీయ జనతా పేరుకే ముస్లింలు గాని వాళ్ళు నైజాం టైంలో తెలుగు ఒక దూదేట్లోనే లేరు, మనలాగానే ఉంటారు వాళ్ళు. ఒక దూదేట్లోనే లేరు, దూదేట్లో ఇచ్చిపెట్టి ఒక దూదేట్లోనే లేరు. ఒకటే కులంగా చాలా చాలా దూదేట్లు ఒకదాన్ని కలపలేదు, దూదేట్లు 1% ఇవ్వలేదు, ధోబీ కులాలు ఉన్నాయి అందులో, ఒక కులానికి ఇవ్వలేదు, దూదేట్లు ఒక కులానికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ జనాభానే ముస్లింలు సపరేట్ గురాల్సిందే, బీసీలు సపరేట్ గురాల్సిందే. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం కొట్లాడుతుంది. నరేష్ గారు ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? ఏంటి రీసర్వే మళ్ళీ చెయ్యాలి? మేము చాలా క్లియర్ గా స్పష్టంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. బీసీల జనాభాని మీరు తక్కువ చూపించడం కుట్రకోణం ఉన్నది, తిరిగి రీసర్వే చేయాల్సిందే. లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. అదే విధంగా ముస్లిం యొక్క జనాభాని 80% బీసీలో కలిపితే మేము ఊరుకోము. ముస్లింలు వేరు, బీసీలు వేరు.
కులగణ చేపట్టాలి, దేశ జనాభా ఎంత ఉందో, బిఆర్ఎస్ నరేష్ గారు కులగణాలు ఎంత ఉన్నాయో ఫైనల్ గా BC మీ తీసుకుంటా మానవత తేల్చాలి. నాకు ఒక 2 నిమిషాలు సమయం ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు మేము ఏమడుగుతా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ పరంగా మీరు ఇచ్చినటువంటి మొదటి ఏంటంటే 6 నెలల లోపు కులగణన చేస్తా అన్నారు. 1.5 year అవుతుంది, అప్పటికి సరిగ్గా చేయలేదు. అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, సరే చేసేది సంతోషం. నెంబర్ 2, 23% నుంచి 42% అన్నారు. అది పార్టీ పరంగా ఇచ్చేది కాదు, మీరు పర్టికులర్ గా మెన్షన్ చేసారు. 23% నుంచి 42% అని అంటే అఫీషియల్ గా చట్టం చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ పరంగా ఇస్తా అన్నాము అంటేనే కామారెడ్డి డిక్లరేషన్ ని మీరు పక్కన దొక్కినట్టు, కామారెడ్డి గారి డిక్లరేషన్ మీరు అమలు చేయనట్టే. దాంట్లో ఇంకొక వర్డ్ కూడా ఏం మెన్షన్ చేశారంటే 42% పెంచడం వల్ల 23,900 మంది ఎక్స్ట్రా బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారు అంటున్నారు. అంటే అఫీషియల్ గా వస్తేనే ఈ రకమైన నెంబర్ సాధ్యమవుతుంది. అన్అఫీషియల్ గా అయితే నా పార్టీ బీసీని పెడితే నీ పార్టీ ఓసీని పెట్టచ్చు, నీ పార్టీ బీసీని పెడితే నా పార్టీ ఓసీని పెట్టచ్చు. అప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే బీసీలు అనుకున్న లక్ష్యాన్ని మనం మిమ్మల్ని కూడా సవాల్ చేస్తున్నారుగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ని, మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు పార్టీ పరంగా ఇవ్వాల్సి మాట వస్తున్నట్టు మేము 50% ఇచ్చినాం గతంలో. వ్యవసాయ మార్కెట్ లో 50% ఇచ్చినాం బీసీలకు. మాకంటే గొప్పగా వాళ్ళు చేసినా లేదు. ఈ రోజు వరకు కూడా మేము ఎమ్మెల్యేలో బీ ఫామ్ ఇచ్చింది అత్యధికంగా మేమే ఇచ్చినాం. స్వీకరించండి. అంటే బాధే. ఎక్కువ బీసీలకు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు అవకాశం లేదండి, మీకు అవకాశం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను. ఓడిపోయి సీట్ ఎన్ని అవకాశం లేదు బ్రదర్. ముఖ్యమంత్రి జోష్ణ గారు, నేను మాట్లాడుతూ దయచేసి నాకు 2 నిమిషాలు సమయం ఇవ్వమన్నా. చెప్పండి మాట్లాడండి. అయితే నేను డిమాండ్ చేసేదంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏ ఒక్క లైన్ కూడా మీరు సాటిస్ఫై చేయలే కదా. మరి ఇన్ని చేసిన దాన్ని కామారెడ్డి డిక్లరేషన్ ఏ రకంగా అమలు చేసినట్టు? పార్టీ పరంగా ఇచ్చేదాన్ని అసలు లెక్కనే లేదు. ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత నరేష్ గారు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ముస్తఫా గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. ముస్తఫా గారు నమస్తే అండి. కూర్చున్న వాళ్ళందరికీ నమస్కారం మేడం. నమస్తే. పెద్దలకు అందరికీ నమస్తే మేడం. ఈ కామారెడ్డి డిక్లరేషన్ అనేది మేడం, కామారెడ్డిలో పెద్దోళ్ళని పిలిచి బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఆ బీసీ రిజర్వేషన్ కామారెడ్డిలో ఎన్నికల ముందు చేసినటువంటి ఈ డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ చిత్తశుద్ధికి వదిలేద్దాం మేడం. ఈ డిక్లరేషన్లు ఇవన్నీ వద్దు మేడం. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రుణమాఫీ అని ఇక్కడ రాగానే 9వ తారీఖు ప్రమాణం చేయగానే టక్క రైతు ఖాతాలో పడతాయని చెప్పి నేను బాధ్యుడిని, నాకు 12,000 ఉంది మేడం బ్యాంక్ రుణం. ఇప్పటి వరకు కాలేదు మేడం. పక్కన వాళ్ళకి 2 లక్షలైంది మేడం. అంతేకాదు మేడం, ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు నేను 18 సంవత్సరాల నుంచి కిరాయింట్లో ఉంటున్నా మేడం. నాకు ఒక 15 కుంటలో ఉంది. నాకు కాకుండా 10 ఎకరాల నుండి 4 గదుల డాబా ఉండి ఒక్కడే కొడుకున్నోడికి ఇప్పుడు ఇల్లు ఆన్లైన్ అయింది మేడం. ఇవన్నీ చూస్తా ఉంటే నిన్న రైతు బంధు మేడం, ఉదాహరణకు రైతు బంధు నిన్న 1 ఎకరం లోపు వేశారన్నారు కదా. ఆ ఎకరం లోపు వేసినటువంటి వాళ్ళందరికీ ఎకరం ఉన్నోడికి మొత్తానికి పడ్డది. నాకు 15 కుంటున్నోడికి పడలేదు మేడం. నేను కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ మేడం. మీకు ఇదివరకు వచ్చాయా? అంటే మీ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఏదైనా చెప్పారా మీకు? లేదు మేడం. నేను ఏఈఓ గారికి ఫోన్ చేసినా, ఆల్రెడీ బ్యాంక్ దగ్గరికి పోయినా, ఈ కేవైసీ కరెక్ట్ ఉంది. ఏఈఓ గారికి ఫోన్ చేస్తే ఇంకా ప్రాసెస్ లో ఉంది అంటున్నారు. ప్రాసెస్ ఏఈఓ గారి దగ్గరికి పోతే ప్రాసెస్ లో ఉంది అంటారు. ప్రాసెస్ ఏం సార్, ఎకరం లోపు ఉన్నోళ్ళకి మొత్తం పడేసి నేను మొత్తం చెప్పారు. రైతు రుణమాఫీ కూడా మొత్తం అయిపోయిందని చెప్పేశారు. అసలు రైతు రుణమాఫీ పేరే తెవద్దు, మొత్తం రైతులు మొత్తానికి 31 లక్షల కోట్లు మొత్తం ఇచ్చేశారని అంటున్నారు. ఓకే ముస్తఫా గారు, మీరు చెప్పండి. ముస్తఫా గారు, నేను కూడా ఖమ్మమే. ఇప్పుడు మన మంత్రి గారు కూడా, వ్యవసాయ మంత్రి గారు కూడా ఖమ్మంలోనే ఉన్నారు. మీది చిన్న సాంకేతిక పరమైనటువంటి సమస్య కావచ్చు. ఇప్పుడు ఎకరం లోపు 17 లక్షల మందికి పడ్డాయి, మీకు పడలేదు. మీరు కుంటల భూమి అంటున్నారు. తప్పకుండా మీ ప్రాసెస్ లో ఉంటే తప్పకుండా పడతాయి. ఎవరికి నిరాకరించట్లేదు. ఇందులో కాంగ్రెస్ కార్యకర్తన, బీఆర్ఎస్ కార్యకర్తన, బీజేపీ కార్యకర్తన అనేది ఉండవు. సంక్షేమ పథకాలు వారి యొక్క పేదరికాన్ని, దారిద్ర్య యొక్క దిగువను బట్టి ఉంటాయి. ఒకవేళ ఆగిపోతే, ఇప్పుడు దాదాపు 2 లక్షల రుణమాఫీ కూడా 21,000 కోట్లు చేసినాం మనం. ఆ 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులు చేసినాం. ఇందులో కూడా కొంతమంది ఆగిపోయారు. ఆగిపోయిన వాళ్ళలో మేము పరిశీలిస్తే మాకు ఫోన్లు చేసేదాన్ని బట్టి చూస్తే వాళ్ళ తప్పులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎక్కడో ఉంటారు, వేరే చోట ఉంటారు. 2 లక్షల పైన కట్టుకోమంటే కట్టుకోలేదు. ఈ విధానాల వల్ల కొంతమంది ఆగిపోయారు. వాళ్ళకి నష్టం లేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు అధికారులను కలవండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు 69 లక్షలపై దరఖాస్తులు వచ్చినాయి. మీరు కూడా మీ దరఖాస్తు ఉందో లేదో పరిశీలించుకోండి.
ఎట్లాగూ ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఆ మళ్ళీ జాప్యం అవుతుంది కొద్దిగా. కాబట్టి ఇంకా సమయం ఉన్నది, మీరు నష్టపోయే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లో. గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, ఈసారి కూడా 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టాలనేటువంటి ప్రణాళికలో భాగంగా ముందుకు పోతున్నాం. కాబట్టి నగరాల్లో 10 లక్షల మంది దరఖాస్తులు వచ్చినాయి దీంట్లో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు నష్టపోరు, మీరు ప్రయత్నం చేయండి. అధికార నాది కూడా ఖమ్మం కాబట్టి సంప్రదించండి, నా నెంబర్ కూడా తీసుకోండి, మేము తప్పకుండా మీకు సహకరిస్తాం. ఓకే నరేష్ గారు, మీది కన్క్లూడింగ్ పాయింట్కి రండి. మేడం, ఇప్పుడు క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము పాలసీల విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంటే రాహుల్ గాంధీ గారి యొక్క అక్కడి నుంచి ఆయన బరిగా తీసుకుంటే వీళ్ళు ఆయన మెప్పు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇప్పుడు వీళ్ళ చిత్తశుద్ధి ఆ విధంగానే కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 6 హామీలు 66 అబద్ధాలని గత ముందు మేము ఏదైతే చెప్పినామో 66 మోసాలని ఈ విధంగా జరుగుతుంది. ఈరోజు రైతు బంధు నిన్న మంత్రి గారు మాట్లాడుతూ రైతు బంధు ఇంతవరకు 1 ఎకరానికి పడ్డాయి అని చెప్పి, ఇంకా వీళ్ళు ఇప్పుడే ఎకరం కాడికి వస్తే ఇప్పుడు మిగతా ఉన్న రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఎప్పుడేస్తారు? ఇది లాస్ట్ టైం వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అదే చేసిరు. లాస్ట్ వరకు 4 నెలల దాకా 4 ఎకరాలకు 3.5 ఎకరాలకు ఏదో కొంతమందికి అక్కడక్కడ ఇచ్చారు, దులిపేసుకున్నారు. వాళ్ళకైనా డబ్బులు లేవు, వాళ్ళ హామీ చేసారు. అదేవిధంగా బీసీ జనాభా విషయంలో కూడా బీసీ కులగణన విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు మెప్పు కోసం చేసేది తప్ప బీసీల కోసం చేయలేదు. బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మేడం. ఎన్నికల్లో పార్టీ పరంగానైనా ఇస్తాము, ఒకవేళ టైం తక్కువ ఉంది కాబట్టి సెంట్రల్ కు అయితే పంపించారు. ఒప్పుకోకపోతే వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్ పార్టీ పరంగానైనా ఇస్తాము అని చెప్పేసి పార్టీ పరంగా ఎందుకు మేడం బాధ్యతగా తీర్మానం చేయండి అసెంబ్లీలో. చేశారు, చేసి మొన్న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందే అందుకు కదా మేడం. సో ఇప్పుడు 11 వరకు పార్లమెంట్ సమావేశాలు క్రమంలో అక్కడికి పంపుతారు, విన్నవించుకుంటున్నారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఈవెన్ పార్టీ పరంగానైనా ఇస్తాం, ముందైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఆ విధంగానే జరుపుతాం అంటున్నారు. 42% రిజర్వేషన్ నడుస్తున్నాయి. తమిళనాడులో మన రాష్ట్రం కంటే ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి బీసీలకు, అక్కడ ఎక్కువ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని నడుస్తుంది. కేసు సుప్రీంకోర్టు లాగానే ఇప్పుడు ముస్లిం సంబంధించి మీరైతే రిజర్వేషన్ ఇచ్చారు కదా, ఇస్తే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కదా ఏళ్ల నుంచి. తప్పకుండా సెంట్రల్ అయినా ఒప్పుకోవాలంటే సర్వే చేయాలి. ఉన్నారని సర్వే చూపించకుండా అడిగితే ఇవ్వరు కదా నరేష్ గారు, సర్వే చూపించకుండా అడిగితే ఇవ్వరు కదా. సర్వే ఖచ్చితంగా చేసిన తర్వాతే అది కొట్లాడే అవకాశం. అందుకే సర్వే కరెక్ట్ గా ఉండాలి మేడం, దాంట్లో పారదర్శకత లోపించింది. ఏదో తూతు మంత్రం. మొత్తానికైతే మానవతారాయ్ గారు విపక్షాల డిమాండ్ ఒకటే, ఈ సర్వేలో ముఖ్యంగా జనాభాను తక్కువ చేసి చూపించారు. బీసీ జనాభాను ఖచ్చితంగా రీసర్వే చేయాలి, లేదంటే స్పెషల్ డ్రైవ్ తో వాళ్ళొచ్చి నమోదు చేసుకోవడం కన్నా కూడా మీరే వెళ్లి మరొకసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎవరెవరైతే నమోదు చేసుకోవాలని దగ్గరికి వెళ్ళి చెయ్యాలనేది అది రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. సర్వే పూర్తి స్థాయిలో కరెక్ట్ ఉంటేనే వాళ్ళకి అందే పథకాలు కానీ ఫలాలు కానీ అందుతాయి. సో అది వాళ్ళ డిమాండ్. చూడండి మరి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. మానవతారాయ్ గారు, బీజేపీ నుంచి నరేష్ గారు, బీఆర్ఎస్ నరేష్ గారు.